అందరికీ జై శ్రీరామ్ అండి. నేను రంజాన్ పండగప్పుడు అండి అవన్నీ ఇది బుతాత్ కుప్తా అని ఒకటి వీడియో చేశానండి. అది కోడి మనము మచ్చిపూసు అన్నానికి చేసినట్టు కోడి ఉడకబెట్టానండి. మసాలాలు వేసి ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం అన్నీ వేసేసి కోడి ఉడకబెట్టి దాన్ని పీసులు పెరికి మళ్ళీ మసాలాలు అన్నీ వేసి వేయించి ఉల్లగడ్డలు ఉడకబెట్టి దాన్ని దంచి ఉల్లగడ్డ లోపల పెట్టేసి ఇట్లా కూర బాలు చేశానండి. బుతాత్ కూర అని చెప్పేసి అది నేను కోడి మీకు చూపించేది ఉడకబెట్టేది అది ఆడపోయిందండి ఒక వీడియో. నేను మిగిలినదంతా పెడతాను, ఎప్పుడైనా పెట్టినప్పుడు చూడండి. మాలాంటి వాళ్ళని కష్టపడాలని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. అందరికీ జై శ్రీరామ్ అండి. జై హింద్, జై భారత్. చూడండి ఫ్రెండ్స్, కోడి ఉడికిపోయింటుంది. ఇప్పుడు ఉడికిపోయింది. ఇట్లా పెడితే ఇట్లా లోపలికి వెళ్ళిపోతే కన్నా కత్తి ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు తీసేసుకుందాం. ఈ నీళ్ళు వచ్చేసి ఈ నీళ్ళు అయితే వేస్ట్ చేయనండి. ఎందుకంటే ఈ నీళ్ళతో అన్నం చేసుకోవచ్చు, ఈ నీళ్ళతో సూప్ చేయొచ్చు. ఈ నీళ్ళు మాత్రం వేస్ట్, ఒక్క సుక్క కూడా వేస్ట్ కానివ్వనండి. ఈ నీళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు. ఈ కోడి మాత్రము పీస్ పెరికి తొక్కిబట్టి నార తీసి దీన్ని తర్వాత దీన్ని ఎట్లా చేయాలో చేసి చూపించానండి. ఇవన్నీ మసాలా నీళ్ళు కదా, బాగా అన్నం చేసుకుంటే బాగుంటుంది. వేస్ట్ కావు. మండీకి ఈ మాదిరి చేస్తారనమాట, చికెన్ మండీకి. స్టవ్ ఆఫ్ చేసేచ్చనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉల్లగడ్డలు అంతా తొక్క తీసి పెట్టేసిన. తొక్క తీసి పెట్టుకొని నీళ్ళు పెట్టినా పొయ్యిపోయిన. ఈ నీళ్ళలో వేసేద్దాము. ఉల్లగడ్డలు ఉడుకుతాయి. ఈ మామూలుగా అయితే నేను కొంచెం చేస్తానండి. ఈ రంజాన్ కాబట్టి ఎక్కువ చేస్తున్నాయి. నెలంతా కావాలి కదా, అందుకని ఎక్కువ చేస్తున్నాం. ఈ సుమారుగా 2 కేజీలు 3 కేజీలు ఉంటాయో మరి తెలియదు ఉల్లగడ్డలు. ఇవన్నీ వేస్తాం. ఇవన్నీ ఉడకబెట్టి మళ్ళీ వీటిని దంచాలన్నమాట. అంత మెత్తగా దంచేసి అన్నీ వేసేసిన ఫ్రెండ్స్. ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడు కోడి వచ్చేసి తొక్కబట్టి నార తీద్దాం. కోడిని ఉప్పు వేచ్చనా. నీళ్ళలో పోతుంది అంతా, కొంచెం ఎగస్ట్రాగా వేసాం. ఇప్పుడు వచ్చేసి కోడి ఇది ఉంది కదా, దీన్ని తొక్కబట్టి నార తీద్దాము. ఇప్పుడు చూడండి, ఇది తోలు ఉండాలా దీని, ఆ తోలు తీసేయాలా, తోలు వేయకూడదు. ఇట్లా అంతా ఒలిచి పెట్టుకోవాలన్నమాట. కండ ఉండేదంతా ఒలిచి పెట్టుకోవాలి. ఈ మాదిరి అంతా ఒలిచి పెట్టుకుండేసి వీటిలోనే చాలా రకాలు చేయొచ్చండి. నేను ప్రస్తుతానికి ఇది ఒకటి చూపించాను. మీకు వేరే రకాలు కావాలంటే కన్నా కామెంట్లలో చెప్పండి. చేత అయినట్టు చేసి చూపించాను. ఈ మాదిరి కూడా అంతా ఒలుచుకోవాలండి. ఉల్లగడ్డలు ఉడికినాయండి.
ఇవన్నీ తీసేసి గిన్నెలో వేసుకుందాము. ఇంకో గిన్నెలోకి అందులోకి చల్లారుతాయి. ఇప్పుడు ఇంకో పెనం పెట్టుకొని పెనంలోకి చూడండి, కోడి అంతా ఒలిచి పెట్టుకున్నాం కదా. ఈ కోడి ఇవి వచ్చి మిరపకాయలు, ఊరబెట్టిన మిరపకాయలు. ఇది అల్లం తెల్లగడ్డ పేస్టు. ఇది గరం మసాలా పొడి. ఇవి ఎర్రగడ్డలు, క్యారెటు, బుడ్డమిరకాయ అంటే క్యాప్సికమ్ అండి. మళ్ళీ కారమిరకాయ అనుకుంటారు, బుడ్డమిరకాయ క్యాప్సికమ్. ఇది కొత్తిమీర. ఇది వచ్చి బటరు, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, ఈ పసుపు. ఇది వచ్చి కస్తూరి మేతి అంటారు ఇంటికాడ. ఇక్కడ వచ్చి దీన్ని జాతర బెర్రీ అంటారు. నూనె వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ వేస్తాను. కొంచెమే ఉంది దీంట్లో, వేసా అంతా. బటర్. నూనె వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ వేస్తాను. కొంచెమే ఉంది దీంట్లో, వేసా అంతా. బటర్. ఎర్రగడ్డలు వేసేస్తాను. ఇది కొంచెం సేపు వేగనిచ్చి ఎర్రగడ్డలు వేగిపోయినాయండి. అల్లము తెల్లగడ్డ వేసేస్తున్నా. ఈ క్యారెట్ వచ్చేసి ఇవి బుడ్డమిరపకాయ వచ్చేసి వెంటనే వేసేస్తాను అనమాట. అల్లం తెల్లగడ్డ వేగింది, పచ్చివాసన పోతే చాలు. చూడండి, ఉల్లిగడ్డ దోరలు వేసేసి మళ్ళీ ఇలా దంచేస్తాను మెత్తగా. కొంచెం మిరియాల పొడి వేసుకున్నాము. ఉప్పు కొంచెం వేసుకున్నాము. ఉప్పు
ఇదంతా దంచాల్సింది మెత్తగా. ఏగిపోయిందండి క్యారెట్, కొంచెం ఎక్కువగానే ఏగింది, ఏం పర్వాలేదు. ఇది వచ్చేసి కోడి, ఇది నెత్తన. పట్టి నారబెట్టినాం కదా. దీంట్లో ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తున్నా. పసుపు, జీలకర్ర పొడి అండి, ధనియాల పొడి. ఊరికన్నా చల్లుతాను అంతా, ఇంతకుముందే పొల్లన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం కదా. మిరియాల పొడి కూడా కొంచెం వేస్తాను. ఉప్పు, ఇదేం పెద్ద వేగాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఒక నిమిషం 2 నిమిషాలు పోయిన తర్వాత అది చేస్తా. ఈ మిరపకాయలు ఊరబెట్టిన చల్ల మిరపకాయలు, అవి కారం ఉంటాయి, పుల్లగా కూడా ఉంటాయండి. ఇవి మిరపకాయలు, ఈ కొత్తిమీర, లాస్ట్ ఇది వేద్దాము, జాతర బెర్రీ. ఇంకా ఆఫ్ చేసేద్దాము స్టవ్. ఆఫ్ చేసేసినానండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఆ ఉల్లగడ్డ మనం దంచి పెట్టుకున్నాం కదా, దాంట్లో పెట్టి అన్నీ ఇట్లా రౌండ్గా చేసి పెట్టుకోండి ఉంటల్లాగా. మళ్ళీ ఎట్లా చేసేది రౌండ్గా ఇది చూపించానండి. ఇది నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తాను, కొంచెం వేస్తాను, అదొక పక్క పడింది. అయిపోయిందండి. చల్లారిన తర్వాత ఇది మళ్ళీ వంటలు ఎట్లా చేసి చూపించా. చూడండి, ఇది చీజ్ అండి, పిజ్జాలో వేసాలి. అది కోడి మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి. ఇది చీజ్. మొత్తం ఇంత కలబెట్టేసుకున్నాము. ఈ ఉల్లగడ్డ అంతా దంచి పెట్టుకుని ఉన్నాం కదండి, చూడు ఇట్లా. ఇట్లా తీసుకొని ఇట్లా కొంచెం ఇట్లా
ఈ మాదిరి అంతా ఉల్లగడ్డలో కోడి అంతా కప్పెట్టేసేయాలండి ఈ మాదిరి. దీనికి కొంచెం పలసగా నూనె పోస్తున్న, ఎందుకంటే అన్నిట్లో వరుసగా పెట్టినప్పుడు ఖర్చుకోకుండా ఉండడానికి గిన్నెకి. చూడండి ఇవన్నీ అయిపోయినాయండి. నేను 2 కోళ్ళు ఉడకబెట్టినా కదా, ఆ 2 కోళ్ళల్లో ఒక సగం కోడి తీసేసానండి. ఎందుకంటే మా పిల్లోళ్ళకి మధ్యాహ్నం అన్నానికి తీసేసాను. సగం 1.5 కోడి వేసానండి దీంట్లో. ఆ ఉల్లగడ్డలకి ఆ కోడికి ఖచ్చితంగా సరిపోయింది, కొంచెం కూడా మిగలలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వంటలు తీసి ఇట్లా వేసేసేయాల. ఇట్లా ఇట్లా వేసేసుకొని ఇది ఇది కోడిగుడ్డు అండి. కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి. ఇది వచ్చేసి కాన్ఫ్లెక్స్ నిన్న దంచి మిక్సీలో దంచి, అవును దాంట్లో తొందరగా రాలేదే, మిక్సీలో దంచి ఇసుక జల్లెడతో జల్లి పెట్టినా కదండి అది. ఇది కాన్ఫ్లెక్స్ పొడి. ఇది ఇట్లా చూడండి, ఇంకా లోపలిది బయటికి రాదనమాట. ఇట్లా చూడండి రెడీ అయిపోయాయి అన్నీ. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కొన్ని చేస్తా వీళ్ళ కోసము. ఓం నమ శివాయ, నమో నారాయణ, శ్రీమాత్రే నమః. మిగతాటి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. మళ్ళీ తర్వాత మీకు నేను ఎన్ని చేశానో, రోజు ఎన్ని రకాలు చేసినా మీకు అన్నీ ఒక్కొక్క రోజు చూపించానండి వీడియోలో. ఒక 6 మాత్రమే వేసానండి నూనెలో. చూడండి రెడీ అయిపోయినాయి. నూనె బాగా కాగిన తర్వాతనే వేసుకోండి, మంట తగ్గించేసి. చూడండి లోపల మెత్తగా ఈ జబ్బును అది చీజు అంతా ఇట్లా అయితే చూడు పీస్ వస్తుంది. అందుకే చీజు కోడి చల్లగా అయిపోయిన తర్వాతనే వేసుకోవాలండి. మళ్ళీ లోపల ఇప్పుడు మనం నూనెలో కాల్చాము కదా, అప్పుడు అంతా కొంచెం కరుగుతుంది అనమాట. అది ఈ వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. దీని వెనక ఇది ఏం తొందరగా అయిపోవండి. దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కష్టం గుర్తించి కొంచెము సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.